ఇసుక లింగముతోనే చేసితిమి పూజ అయ్యో పరమేశ్వర పరంధామ నీ భక్తురాలికి ఏమిటి పరీక్ష? సాగర తీరంలో ఇసుకలింగమును చేసి పూజ చేస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క సముద్రుడు ఓర్వక పూజ భంగపరిచాడు. శంకర నేనేమి చేయదు. ఓరి సముద్రాన్ని విడుజేది శివలింగమంత జరిపేసినివో కారణమే విరట నిష్కరణముగ పూజ పూర్తి కాకుండా చేసి వదినేడు తెలుగు నీకు ప్రమాదముంది రాఘవరునితోని చెప్పి నీ కిరాతకం బలిచెద నా కుమారుని చెప్పి నీ కిరాతకం బలిచెద ఈ శివరాత్రి పండుగ పూట ఇసుకతో లింగం చేసి నేను పూజ చేస్తున్నటువంటి సమయంలో గాలి నీరు తుఫాను చే నా యొక్క పూజను భంగపరిచావు కదా. సరే నా యొక్క కుమారునితో చెప్పి నీ యొక్క మదం అణిగించదా. పార్వతీ పరమేశ్వర పాహి ప్రోమా గర్వము చేసాము ఖతియలా జగా
చల్లగా వర్తిల్లుము. ఎవరు మీరు? చెప్పమంటున్నావా? వరే సేవక సువర్ణమయమగు లంకాపురి పరి కైకేసి విశ్వాసు బ్రహ్మముద్దుల తనయుడను కుంభకర్ణ విభీషణాదుల అగ్రజుడను సకల శాస్త్ర నవవ్యాకరణ పండితోత్తముడను కోదండము చెప్తాను. కన్ను నీరిన కుండగుల గుండెలు చీచటి దండి మగండను సుర యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుష అష్ట దిక్పాలకుల పాలికి ఉండను శివభక్త గ్రేసరుండను దైత్య కుల చంద్రశేఖరుండను. చెప్పు స్వామి. మా నామధేయము దశకంఠ రావణాసురు దండులు వారి ఎక్కడికి బయలుదేరారు స్వామి? మా తల్లి దర్శనమునకై. అరే సేవక, మా తల్లి దర్శనమునకై చెందుతున్నాడు గృహము నన్ను నగలదో. ఈ
శివరాత్రి పర్వదినమున మా తల్లియగు కైకేసి సముద్ర తీరమును వెళ్ళి శివ పూజ చేసి తీర్థ ప్రసాదమును తీసుకువస్తానని వెళ్ళాను. అరే అట్టి ప్రసాదము ఈ రోజు నేను పూజించినచు ఈ ముల్లోకములలో నాకు ఎదురేలేదు, నాకు అపజయము ఉండదట. మా తల్లి యొక్క ప్రేమ దీవెన అమోఘము. అదిగో మా తల్లి వస్తున్నట్లున్నది. తీర్థ ప్రసాదము స్వీకరించదగాక ఈ ముల్లోకములను ఎదురించదగాక. మాకు కూడా జగన్ తీస్తారా స్వామి ప్రసాదం? మరి నీకు పనికిరాదు రా దుష్టుడా. ఎందుకో? ఈ శివరాత్రి పండుగ దినమున నీ మొగార బిందము చిన్నపోయినది, మరి తుప్పి చిన్నట్టుల కోసుతున్నది. ఎందులకమ్మా నీకు ఈ మొగార బిందమంతా చిన్నాక్రాంతులమైనవు? కుమార, ఏమమ్మా? చల్లగా వర్దిలు నాయన. అందరిలో నాకు బాడు నందనాయే నందనాయే అందరిలో నాకు బాడు నందనాయే నందనాయే కుమార రావణ, ఏమమ్మా చెప్పు. చల్లగా వర్దిలు నాయన. ఏమని చెబుతున్నా ఆయన? ఈ యొక్క మహాశివరాత్రి పండగ రోజున తోటి సకల ముందర నగవాటి పాలాయన ఏమి జరుగుతుంది ఆయన? అలా చేయకండి అమ్మా. ఎవరేమన్నారు? అమ్మా ఎవరేమన్నారు? ఎవరేమన్నారు నిల్కొనేదో వాడి కమలము కనకున వాడే కమలము నమనమనమనమోడు పావమందు దేవత పదపడ కారణము. ఆయన కారణం ఎవరేమన్నారు నిల్కొనేదో
అమ్మా నీవు బాధపడకు, నిన్ను ఎవరేమన్నారో వాని సంగతి చెప్పు, వాని కావలము అనచదను. కుమారా, చెప్పమ్మా. శివలింగము నిసుకతునే చేసి శివలింగముని సుఖతుని చేసి గనుమ శివదాసి సేవ గనుమ శివదాసి సేవ చేయుచుండ గనుమ శివదాసి సేవ చేయుచుండే గనుమ శివదాసి దైవ శరణుండ సముద్రుండు వచ్చి పాడు చేసే వచ్చే పాడు చేసే దైవ స్మరణలుండ సముద్రుండు వచ్చి పాడు చేసే దైవ స్మరణలున్న సముద్రుండు వాచి పాడు చేసే దేవకంతరాయము ప్రసాదము కలిసితము సదా శివలింగం నిసుకతునే చేసి శివలింగముని సుఖతుని చేసి నాయన కుమార, సముద్ర తీరమునకు వెళ్ళి సైకదలగ్నమును చేసి పూజ చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క సముద్రుడు గాలి నీరు తుఫాను చేవచ్చి నా యొక్క పూజ భంగం పట్టిందే కాకుండా నీకు తీసుకొచ్చి నీకు ఆ పూజ పూర్తి కాగానే ప్రసాదం తీసుకొస్తామని ఈ పాపిష్టి తల్లి నీకు ఆ ప్రసాదం కూడా తేలేకపోయింది నాయన. ఆ సముద్రుడు వచ్చి ప్రసాదమును మొత్తం మట్టి పాలు చేసి కలుషితం చేసింది ఆయన. అరే ఓ సముద్రం, మాయమ్మని నీయనబోరే కోసము పూజలో నీవు ప్రవేశించే బంగాపడుచు. నీవు ప్రసేదించే బంగాపర కోసము పూజలో నీవు ప్రవేశించే బంగాపడుచు. కోసము నీవు పూజ ప్రవేశించే బంగభరత తాదేటో నీకు ఇంత కావరమా, ఇంత మదమా? ఈ కైకేసి మా అమ్మని తెలియదు అన్న దుష్టుడా. ఏమనుకున్నావురా? లింగ పూజ భంగము చేస్తావా? భంగమెదవా? నీ అంతు చూస్తానురా. ఒరేయ్, వసుధ వందే భారజలాలు పోయి పార్వతీశ జగదీశ త్రిపురాణి జగదేశ త్రిభువనారి పశుపతి మాం పాహి మవ్వని భూషణ భర్త హృదయని పశుపతి మాం పాహి మవ్వని భూషణ భర్త హృదయని మమ్మాడి పని పూజ భర్త హృదయాని వాసలోక సంరక్ష మాకటి పరాల తండ్రి వచనమంతి భారత పోయి హే పరమేశ్వర పరంధామ, నీ యొక్క భక్తురాలికి ఇంతటి పరానుభవమా తండ్రి? నేను ఏం అపరాధం చేశాను తండ్రి? ఏమిటి నాకు ఈ పరీక్ష? అమ్మా చింతిలకు మనే మనమునే. ఈ కోరినది తెచ్చి ఇచ్చుని పొదువలేదు. ఆ శ్రీరమ్మకు ప్రతిమలాచనములేల. పదగ కైలాసగిరికి పరమశివ
అమ్మా ఈ శివరాత్రి పండుగ రోజున ఈ తుచ్చమైన బొమ్మల పూజలు ఎందుకమ్మా? నీకు హర్షమైన ఆ పరమేశ్వరుని ఆత్మలింగం మీద తెచ్చిస్తానమ్మా. నన్ను ఆశీర్వదించి జమాకుమారా కైలాసగిరికి తెచ్చదనమ్మా ఆత్మలింగం. ఆత్మలింగం తెచ్చావా? నిజమా? చాలా సంతోషంగా ఉంది నాయన. నాకు మిక్కిలి ఎవరమ్మా? నాయన తల్లి కోరికని తీర్చని తనయుడు. ఎందుకు? నీకు తప్పనిసరిగా కైలాసగిరికి ఆ పరమశివుని ఆత్మలింగం తెచ్చిస్తానమ్మా. సరే నాయన, వెళ్ళిరమ్ము. ఇష్టకార్యాల వల్ల సిద్ధిరాము. గౌరీశుడ శివజనపాలుడ శివశంకర భగవానుడరా. గౌరీశుడ శ్వేత జనపాలుడ శివశంకర భగవానుడరా. శ్రీ గౌరీశుడ శివజనపాలుడ శివశంకర భగవానుడరా. శ్రీ గౌరీశుడ శివశంకర భగవానుడరా. శివశంకర భగవానుడరా. శివశంకర భగవానుడరా. నాగభూషణుడ నంది వాహనుడ నందన ప్రియతనుడను వినరా. నాగభూషణుడ నంది వాహనుడ నగర ప్రియసకుడను గణనా. నాగభూషణుడ నంది వాహనుడ నగధర ప్రియసకుడను వినరా. శ్రీ గౌరీశుడ స్థిత జనపాలుడ శివశంకర భగవానుడరా. శివశంకర భగవానుడరా. నరనాథిని లలనామణి పాపతినమ్మ. లలనామణి పాపతినమ్మ. కైలాసము స్థిరమరునిలము శంకరుడు నా మనోహరుడమ్మ. శంకరుడు మా మనోహరుడమ్మ. శంకరుడు నా శుండను దయాకరుండను రా. వెండి కొండ నిలయుండను భక్తవ శుండను దయాకరుండను రా. వెండి కొండ నిలయుండను భక్తవ శుండను దయాకరుండను రా. కంటిగా నన్ను మది తలచిన భక్తుల కంట నిలచి వరమించెదరా. దయాకరుండను
పశువుల మన్నే వారు జలాల్పురి దాసుల రోషద మరుదినము ఈ దాసుల రోజద మనుదినమున్ దాసుల రోషద మరుదినము ఈ శివరాత్రి పండుగ రోజున చేసెను భక్తులు మా భజనం ఈ శివరాత్రి పండుగ రోజున చేశారు భక్తుల మా భజనం ఈ శివరాత్రి పండుగ రోజున చేసెను భక్తులు మా భజనం ఈ శివరాత్రి పండుగ రోజున చేశారు భక్తులు నా భజనం చేసెను భక్తులు మా భజనం చేశారు భక్తులు నా భజనం శైల సముద్రిని సుందర గాత్రిని నగనామణి పార్వతి నమ్మ ఒరే సేవక చల్లగా వరదిల్లుము నేను రజితగిరి వాసుండను భుజగేంద్ర భూషణుండను గజ చర్మాంబదారిని గణపతి కుమారస్వామి జనకుండను ఆర్ధజన రక్షకుండను జగదాంబ అయిన పార్వతీదేవి వల్లభుండను భక్తవశుండను మా నామధేయము బోలాశంకరుడందురు వాడే సదాచారి మంత్రివరా చెలి మేనక హేమవంతుల ప్రియకుమారిని సదాశివుని ఇల్లాలని నా యొక్క నామము పార్వతీదేవి అందరు ఈశ్వర పరమేశ్వర ప్రాణేశ్వర ప్రణామంబులు ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర ప్రణామములు పరమేశ్వర ప్రాణేశ్వర ప్రణామంబులు ఈశ్వర పరమేశ్వర ప్రాణేశ్వర ప్రణామములు శాశ్వతదాసి శాశ్వతదాసి ఆశీర్వాదము శాశ్వతదాసి శాశ్వతదాసి ఆశీర్వాదము ఈశ్వర ప్రాణేశ్వర ప్రణామంబులు ప్రాణేశ్వర మీ యొక్క పాద పద్మలకు వందనములు ఈ శివరాత్రి పండుగ రోజున మీ ఆశీర్వాదం చల్లగా వరదిల్లు పార్వతి చల్లగా వరదిల్లు ఓ సఖీ శశిముఖి వర్ధిల్లు శశిముఖి వర్ధిల్లు చల్లగా ఎప్పటికీ ఓ సఖీ శశిముఖి వర్ధిల్లు చల్లగా నెప్పటికీ ఓ సఖీ శశిముఖి వర్ధిల్లు చల్లగా ఎప్పటికీ ఈ శుభవేళ నా సన్నిధికి ఈశ్వరేలా నా సన్నిధికి ఈ శుభవేళ నా సన్నిధికి ఈ శుభవేళ నా సన్నిధికి ప్రవేశించి శివశుభాశీసులు ఓ సఖీ శశిముఖి వర్ధిల్లు చల్లగా నెప్పటికీ ఓ సఖీ శశిముఖి వర్ధిల్లు చల్లగా ఎప్పటికీ ప్రాణేశ్వరి పార్వతి చల్లగా వర్ధిల్లు చూడిగా నేడిగా నిద్ర పర్వమాయ సభావేదిగా చూడగా వేడిగా నేత్రపర్వమయ ఏమంటున్నావు పార్వతి? చూడిగా నేడిగా నిద్ర పర్వమాయ సభావేదిగా అవును కదా సమావేదిగా
ఈరోజు ఈ సభ ఎంతో ఉత్సాహంగా ఉన్నది. వేడుక వాడుక మూడులో కలదు శివరాత్రిగా వేడుక వాడుక మూడు లోకాలకు శివరాత్రిగా. ఈ వేడుక వాడుక మూడులో కలదు శివరాత్రిగా వేడుక నేడుక దేవి పార్వతి ఈ శివరాత్రి మహాపర్వదినమున నన్ను భక్తులు కొలుతురు. ఇది ఆనాటి నుండి వస్తున్న ఆచారం కదా. నాయగా నీయుగా దయలు స్వామి మనందు దాయగా నాయక మీ యొక్క దయలు స్వామి మనందు దాయక. నీయుగా దయలు స్వామి మనందు దాయగా నాయక మీ యొక్క దయలు స్వామి మనందు దాయక. చేయుదానములు జగ ప్రసిద్ధము జయుదానములు ప్రసిద్ధము చేయుదానములు జగ ప్రసిద్ధము జయుదానములు జగత్ప్రసిద్ధము. ఏమంటున్నావు పార్వతి? ప్రభు మీ యొక్క దయాగుణము దాన ధర్మములు అమోఘము స్వామి. అవును కదా. చేయునా మీ అన్నా శ్రీ హరినామలే దానములన్నా చేయునా చేయునా మీ అన్నా శ్రీ హరినామలే దానములన్నా మాయాతీతుడా కోటులనునే మాయాతీతుడా కోటులలో మాయాతీతుడనై ఎరుగవనిలా చేయునా నీ అన్నా శ్రీ హరినామలే దానములన్నా చేయునా. అడుగురా స్వామి. దేవి పార్వతి మీ అన్నయ్య శ్రీమన్నారాయణుడు నావలే దానములు చేయున ఎంత సంపద ఉండి ఏమి లాభమే? ఆ ముగ్గురు మూర్తులలో నేనే అధికుడనని ఎరగావా నీవు? చీటికి మాటికి చిన్న బొచ్చుడము మాటికి మాటికి చిన్న బొచ్చుకెలము మాటికి చీటికి మాటికి చిన్న బొచ్చుడము మాటికి చిన్న బొచ్చుకెలము మాటికి కడుగా మాట్లాడుట కగవులకే
అడుగుతావెందుకు? ఎవరి నైపుణ్యత వారిది స్వామి. మీ తల్లిగారిని ఒక్క మాట అన్నా కానీ భరించరా మీరు? లేదు, ఒప్పుకోము స్వామి. మా తల్లిగారిని ఒక్క మాటను ఒప్పుకోనేది లేదు. బోటిలో ఏటికో మాట వరుస కంచి తారాటమోనికో బోటిలో ఏటిలో మాట మాటికో బోటిలో ఏటికో మాట వరుస కంచి తారాటమో బోటిలో ఏటిలో మాట నటరాజా స్వామిని భక్తులు నటరాజా ఈ నటరాజా స్వామి కంటి తారాటమో బోటిలో సఖి పార్వతి ఏదో మాట వరుస కంటిది కదా, ఇంత దానికి అంటారు. పార్వతి, పర్యాచకమున కంటిని పార్వతి, పర్యాచకమున కంటిని తరుణి మనకినకయేల తగదిక చాలున్. సరే సరే మీ అన్నయునా, సరే సరే మీ అన్నయునా, సరియగుణ తెలుపు నిజము జగమందు సఖీ. పార్వతి ఏదో మాట వరుస కంటే ఇంత అలుగుటయా? మరి నిజంగా చెప్పుము, మీ అన్నయ్య శ్రీమన్నారాయణుడు నావలే దానములు చేయునా, నాతో సరియగునా? లేదు స్వామి, మా తల్లిగారిని ఏమన్నా ఓడుచుకోలేము. శ్రీమాతను ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులను ఒక్క మాట అన్నా కానీ భరించలేకుంటున్నారు. లోకమే ఇలా తయారైంది. చిన్న జయమోడి మా అన్నయ్యకు శ్రీహరి మా జయమోడి మా అన్నయ్యకు శ్రీహరి మన చిన్న జయమో గుడి మహన్నయ్యకు శ్రీహరి మన అత్తన గుడి మని విధముల సాయపడే అన్నన గుడి మరి విన్నురాలు నైతిని చూడే అట్లన గుడి మరి వినురాలనైతిని చూడే అన్నన గుడి చిన్న జయమో గుడి మా అన్నయ్యకు శ్రీహరి మన జయమో గుడి మహన్నయ్యకు శ్రీహరి. స్వామి, తమరు ఏమనుకున్నా సరే మా అన్నయ్యకు శ్రీహరిని చిన్న చేసి మాట్లాడుట తగదు. ఉన్న మాటనంటే అంత, ఉన్న మాటనంటే అంత, ఉలికెందుకు పార్వతి? మాటలంటిని ఉలుకెందుకు పార్వతి? నీకున్న మాట అంతే నీకు ఉలికెందుకు పార్వతి? మాటలంటిని ఉలుకెందుకు పార్వతి? నీ అంతనంటే ఇంత దేశమా లోకము వాడుగా, అడుగలన్నదనింత విశ్వాసమా లోకము వాడుగా. పార్వతి ఉన్న మాట అంటే అంత ఉలికెందుకే? లోకంలో వాడుకున్న మాటనే నేను అన్నాను కానీ వేరే కాదు కదా. లోకులంటే మీరంటారా స్వామి? అవు కదా. లోకులు పలుగాకులు వారికి ఏమీ పని లేదు. లోకులు పలుగాకులు వారికి ఏమీ పని లేదు. ఇక మీ గర్భం పైనదేమి శ్రీహరి నడులా లాభోకుడి పొరపాటిక స్వామి శ్రీహరి నడులా. స్వామి, లోకులు అంటే కాకులు లాంటి వారు. లోకులు అంటారు, వాళ్ళంటే మీరు అంటారా? మా అన్నయ్య గురించి నీకు అర్థమైంది ఏమిటి? లోకులు అనే మాట తప్పు కాదు, వాళ్ళు చూసే అంటారు కదా. అకాల కూట విషము కోలి జగము నీలా అకాల కూట విషము కోలి జగము నేల జగమునే
జలాన్ని త్రాగి ఈ లోకాలన్నింటిని రక్షించిన వాడను నేను. మరి మీ అన్నయ్య శ్రీహరి ముందుకు రాలేడే? ఆహా, ఏమి మాట్లాడుతున్నావు స్వామి? కాక తాబేలై సముద్రంలో పండుకున్నాడు తెలుసా? మాట్లాడక ఊరుకో. వరములిచ్చి అడవిలో నీవు పరుగులెంత కరగొనొచ్చి. వరములిచ్చి అడవిలో నువ్వు పరుగులెంత కరగొనొచ్చి. హరిహను రక్షించగలేదా భస్మాసురుని? హరిహను రక్షించగలేదా భస్మాసురుని? వరములిచ్చి అడవిలో నువ్వు పరుగులెంత కరగొనొచ్చి. స్వామి, చాలు చాలు నీ ప్రగల్భాలు అప్పుడే మరిచిదిరా. ఆనాడు భస్మాసురునికి లేనిపోని వరములిచ్చి నువ్వు అడవిలో పరుగులెత్తుకుంటూ ఉరికి రాలేవా? అప్పుడు హరిహరను మా అన్నయ్యను పిలవగా అప్పుడు భస్మాంగం గావించిందెవరు? మా అన్నయ్య శ్రీహరి కాదా? అవును అవును కదా. దారుణి జాలాలు మౌరి దామోదరుని గురించి మన దారుణి జాలాలు మౌరి దామోదరుని గురించి తరుణి మన దానం కొనగా అందరూ వచ్చేది సభనడు పల్లా. పార్వతి, మన్నెవార్ జలాల్పూర్ గ్రామంలో స్థిరముగా వెలసి ఉన్న ఆ శ్రీమన్నారాయణ గురించి మనకి ఎందుకే కొట్లాట? అదిగో ఈ శివరాత్రి మహాపర్వదినమున భక్తులు మన చేత దానం గ్రహించుటకు ఈ సభాస్థలితో కిటకిటలాడుచున్నది. అక్కడికి వెళ్దాం పదా, అక్కడికి వెళ్దాం. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ సూర్య నారాయణ నారాయణ సూర్య ఓం నమో నారాయణ లక్ష్మీ నారాయణ 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 ఓం 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 నారాయణ. జయ గురు రాజా రామచంద్ర భగవాన్ की పలకడలి శయనుడ భగవానుడ నారాయణుడా పలకడలి శయనుడ భగవానుడ నారాయణుడా లీల మానుష విగ్రహుడనే లీల మానుష విగ్రహుడనే పలకడలి శయనుడ భగవానుడ నారాయణుడా పలకడలి శయనుడ భగవానుడ మన్నవార్ జలాల్పురమ్మ మందిరం నెలవు స్థిరం మందిరం
మన్నవార్జలాల్పురం మా మందిరం తిరము సన్నుతించే భక్తులయుగా సన్నుతించే భక్తులనే సన్నుతించే భక్తులయుగా సన్నుతించే భక్తుల యొక్క పండితముల పరగ మోక్షముని పలకడలి శయనుడ భగవానుడ నారాయణుడా పలకడలి శయనుడ భగవానుడ నారాయణుడా. ఓ సచివరోత్తమ శ్రీ వైకుంఠాపురి నివాసుండను అష్టలక్ష్ముల మనోహరుండను అండపిండ బ్రహ్మాండ నాయకుడను ఆర్తజన రక్షకుండను మన్నామధేయం శ్రీమన్నారాయణమూర్తి యందు జయ వినుమా విజయ. లక్ష్మిని చంద్రుని సహోదరిని సముద్ర రాజా ప్రియతనయన్ రాజా దళదళయన్ శ్రీలక్ష్మిని చంద్రుని సహోదరిని సముద్ర రాజా ప్రియతనయన్ సముద్ర రాజా ప్రియతనయన్ సులక్షణావతిని గనులోక సంరక్షణ హరిపట్ట పురాణి హరిపట్ట పురాణి హరిపట్ట పురాణి పట్ట పురాణి శ్రీలక్ష్మిని చంద్రుని సహోదరిని సముద్ర రాజా ప్రియతనయన్ శ్రీలక్ష్మి చంద్రుని సహోదరుని పురాణి నా నామధేయము లక్ష్మీదేవి అందరూ వైకుంఠపురి వాసం అదే వందనాలు. నీ నామధేయం తల్లి వైకుంఠపురి వాసం ఒక చిన్న మనవి కదా, శ్రీలక్ష్మి దేవిగా చూడనున్నా మాటలుగా శ్రీలక్ష్మి వింటివిగా చూడన్నా మాటలుగా శ్రీలక్ష్మి దేవిగా చూడనున్నా మాటలుగా శ్రీలక్ష్మి వింటివిగా చూడన్నా మాటలుగా ఇలమో గురుమో తులకన్నదికం ఇలమో గురుమో తులకన్నదికం చూడన్నా మాటలుగా శ్రీలక్ష్మి వింటివిగా చూడన్నా మాటలుగా. ఓ లక్ష్మి రాణేశ్వరి, ఆ శివుడు పలికినటువంటి మాటలు విన్నావా? ఎంత గర్వముతో మాట్లాడుచున్నాడు. ముగ్గురు మూర్తులను తనే ఎదుకున్నంట. ఎంత వింతైన మాటలో చూడు. జగమాదించినదే శ్రేయసు మనమేలించినదే జగమాదించినదే శ్రేయసు మనమేలించినదే జగమాదించినదే శ్రేయసు మనమేలించినదే శైలజవారించినదే శ్రేయసు మనమేలించినదే ధరించెను తలజగ మనసే ధరించెను కలలోహించని కథ వింటిని ప్రభు శైలజవారించినదే శ్రేయసు మనమేలించినదే ఆయన
ఆమెతోనేమి కానీ మన పార్వతి అయితే మన పక్షాన్నే మాట్లాడింది స్వామి. ఆమె వాదించింది కదా. పార్వతి మాట్లాడింది కానీ శంకరుడు అట్లా అంటలేడు కదా శ్రీరమ. దానము చేయుననే గాని దానమునే మరచిపోతెను. దానము చేయుననే గాని దానమునే మరచియుదనగా. దానము చేయుననే గాని దానమునే మరచియుదనగా. దానము చేయుననే గాని దానమునే మరచియుదనగా. దాదనే గర్భము నశించకమది. నేననే గర్వము నశించగదా. నేననే గర్భము నశించకమది. నేననే గర్వము నశించగదా. జనవరతముగా విమాన ధనముతో ధనము చేయునని గాని ధనమునే మరచియుదనగా. ప్రాణేశ్వరి లక్ష్మి, ఆ శివుడు నేనేననే గర్వముతో విర్రవీగుచున్నాడు. అతనికి ఇది ప్రమాదం కాదనుకున్నాడో ఏమో సుమా. జనముదే గురుమదిని జనాద గురువులని జనముదే గురుమదిని జనాద గురువులని జనముదే జ్ఞానాస గురువులని ఎనిపోని కల్లా మాటలు శుభ లేనిపోని కల్లా మాటలు శుభాలేనిపోని కల్లా మాటలు శుభ. దినమునగమునకు కలిగే కలగే జ్ఞానముదే గురుమదిని జ్ఞానాద గురువులని. స్వామి సదాశివ సదా మీ స్మరణలే ఉంటాడు కదా. ఈ శివునికి ఏం బుద్ధి పుట్టిందో ఆ విధంగా నిన్ను దూషించడం తప్పు. పంచభూతములమయం ప్రపంచమయం. పంచభూతమయం ప్రపంచామిదే గర్మస్వయం. పంచభూతములమయం ప్రపంచమిది హనుమమయం. పంచభూతములమయం ప్రపంచామిదే గర్మస్వయం. జగదేవరే కుమతాకుమది. యజగనేవరే కుహతా కుహమది. జగదేవరే కుమతాకుమది. యజగనేవరే కుహతా కుహమది. కాచిదల్పలే కుంసకరమనిలా పంచభూతములమయం ప్రపంచామిది హనుమమయం. లక్ష్మీ ప్రాణేశ్వరి, ఈ ప్రపంచంలో పంచభూతములలో ఎవరి పాత్ర వారిదే గాని ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే భ్రాంతి మూర్ఖతనం కాదా? అందులో ఎవరి పాత్ర వారిదే ఉంటది, ఎవరికి వారే గొప్ప కదా. స్వామి పోని తెందుకిలా ప్రచారం జరుగనలా పంచాయి తెందుకిలా ప్రచారం జరుగనలా. మంచి చెడుల గమనించెరుగా మది మంచి చెడుల గమనించెరుగా మరి ఎట్టల మేలదల సూర్యుడుంటిమి పంచాయి తెందుకిలా ప్రచారం
ఎందుకు కానీ ఆయన ప్రచారం చేసుకుని ఆయనకు ఉంటుంది ఎందుకు స్వామి వద్దు ఓన్లీ పంచాయతీకి మూలం అతనే కదా ఆమెదైతే మన దిక్కే మాట్లాడింది కదా జనని కోర్కెను తీర్చరా వనుడు ఇప్పుడు జనని కోర్కెను తీర్చరా వనుడు ఇప్పుడు ఆత్మలింగంబునీశ్వరుని అడుగదలిచే మనసు మార్పించు నా మాయతోను మనసు మార్పించు చూడు నా మాయతోను అడగరానిది అడిగించి కడకునే నారదుని చేత సరిచేకు నాటకము రమా రామేశ్వరి ఆ యొక్క పరమశివుడు రావణుడు ఆత్మలింగం గురించి కైలాసముకు వస్తున్నాడు. నేను రావణుని మధ్యలో నా మాయ చేత ప్రవేశించి పార్వతిని అడిగేటట్టు చేసి నా మహిమ ఏమిటో తెలిసేటట్టు చేస్తాను కదా.